హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైని జన్ను బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, ఎప్పుడు దోశ కాకుండా ఇలా గుంట పొంగనాలు చేసుకోండి. మిగిలిపోయిన దోశ పిండితో ఎలా చేద్దామో చూద్దాం. గుంట పొంగనాలు ముందుగా ఇలా బియ్యం పిండి తీసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్, క్యారెట్, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత దోశ పిండిలో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, తురిమిన క్యారెట్, ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం సాల్ట్, అలా మొత్తం కలుపుకోవాలి. మరీ చిక్కగా కాకుండా కొంచెం లైట్గా కలుపుకోవాలి, మనం గుంట పొంగనాలకు సరిపోయేటట్టు. ఆ తర్వాత స్టవ్ వెలిగించి గుంట పొంగనాల ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే మాడిపోదన్నమాట. ఆయిల్ వేసుకోవాలి. అలా ఆయిల్ వేసుకొని ఆ తర్వాత మనం ఇలా గుంట పొంగనాల పిండి వేసుకోవాలి. మనం మిగిలిపోయిన దోశ ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఊకే దోశ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఇలా చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం, కానీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని రివర్స్ చేసుకోవాలి. అన్నీ ఇలా రివర్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక సైడ్ కాలింది, మళ్ళీ ఇంకో సైడ్ కూడా కొంచెం కాల్చుకోవాలి కదా, అలా కాల్చుకోవాలి. ఎప్పుడు ఊరికే దోశ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఇందులో టమాటా చట్నీ కానీ, పల్లీల చట్నీ కానీ ఏదైనా బాగుంటుంది. ఇలా ఆ తర్వాత మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతే అండి. గుంట పొంగనాలు మాత్రం చాలా ఈజీ, చాలా త్వరగా అయిపోతుంది ప్రాసెస్ కూడా. మనం ఊరికే దోశ పోసుకుంటా కూర్చోలేము కదా, ఇలా చేసామనుకో సింపుల్గా చేస్తే అయిపోతుంది. ఈవినింగ్ టైంలో కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. అంతే అండి. ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.